డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ జైల్ శిథిలావస్థకు చేరుకుంది. దొంగలు పారిపోయారని 2007లో మూసేసిన ఈ కారాగారం చెత్త చెదారంతో నిండిపోయింది. నెల రోజుల్లో తెరుస్తామని మూసేసిన ఈ కారాగారం మూతపడి సరిగ్గా 25 ఏళ్లు గడిచిపోయాయి. జైలు లోపల చెట్లు పెరిగిపోయి గోడలు చీల్చుకుంటూ బయటికి వచ్చేస్తున్నాయి. భయంకరమైన విషసర్పాలకు నిలయంగా మారింది. కరుడుగట్టిన నేరస్తులు సబ్ జైల్లో ఉంటే కంటికి రెప్పలా కాపలా కావాల్సిన పోలీసుల నిర్లక్ష్యం వహించారు. వారు ఉదాసీనతను అదునుగా చేసుకుని సబ్ జైలు ఊచలు కట్ చేసి నలుగురు కరుడుగట్టిన నేరస్తులు సబ్ జైల్లో ఉంటే కంటికి రెప్పలా కాపలా కావాల్సిన పోలీసులు నిర్లక్ష్యం వహించారు. వారి ఉదాసీనతను అదునుగా చేసుకుని సబ్ జైలు ఊచలు కట్ చేసి నలుగురు ముద్దాయిలు పరారయ్యారు. 2 గదుల్లో ఉన్న ఖైదీలు పరారైనందున వాటిని మరమ్మత్తు చేసి నెల రోజుల్లో మళ్లీ తెరుస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ సబ్ తాళం మాత్రం తీయలేదు. ఇదిలా ఉండగా సబ్ జైల్లో ఉన్న మిగిలిన ఖైదీలను రామచంద్రాపురం సబ్ జైలుకి తరలించారు. ఖైదీలు పరారై సమాచారం తెలుసుకున్న వెంటనే అప్పటి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ, ప్రస్తుత రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఏబి వెంకట్రావు ఈ జైలు వద్దకు చేరుకొని పరిశీలించారు. అప్పుడు డ్యూటీలో ఉన్న 3 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. పరారైన వారిని పట్టుకోవడానికి మండపేట, అనపర్తి, అమలాపురం, పిఠాపురం సిఐల ఆధ్వర్యంలో 4 బృందాలను నియమించారు. అలాగే జైళ్ల శాఖ డిఐజీ అహ్మద్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని జైల్ సూపరింటెండెంట్ అహ్మద్తో పాటు హెడ్ వార్డెన్, 3 వార్డెన్ను సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ పురాతన శాఖకు చెందిన భవనాన్ని గురించి చెప్పుకుంటున్నామంటే మాత్రం కాదని చెప్పుకోవాలి. మనం ఇప్పుడు పరిశీలిస్తున్న భవనం ఖచ్చితంగా చూసుకుంటే ఇది 1989లో నిర్మించిన సబ్ జైలు. ఇది అయితే సబ్ జైలు ఎందుకు ఇలా శిథిలం అయిపోయింది, మళ్ళీ దీన్ని ఎందుకు నిర్మించలేదు, ఎందుకు ఇలా మొండిగోడలేసినాయి అన్న విషయాలు పరికిస్తే మాత్రం చాలా ఆసక్తికర అంశాలు మనకు తెలిసి ఆశ్చర్యపోయే అంశాలు కూడా వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా చెప్పుకుంటే కనుక 1989లో ఈ సబ్ జైలు నిర్మించారు. అక్టోబర్లో ప్రారంభించారు. అయితే ఆనాటి నుండి అంటే చుట్టుపక్కల ఏమైనా జరిగిన ఖైదీలను కానీ, రిమాండ్ ఖైదీలను కానీ ఈ సబ్ జైలు తరలించేవారు. 2000 సంవత్సరంలో జరిగిన ఒక ఘటన మొత్తం ఈ సబ్ జైలు రూపురేఖలే మార్చడం, చరిత్రే మార్చిందని చెప్పాలి. ఇందులో భాగంగా పరికిస్తే కనుక సబ్ జైలుకి చెందిన 2000 సంవత్సరంలో షేక్ నాగూర్వల్లి, హుస్సేన్, 2 అన్నదమ్ములు, వాళ్ళు గుంటూరు చెందిన పిడుగురాళ్ల బియ్యం లోడ్ లారీని దొంగిలించారని చెప్పేసి వారి ఇరువురిని అరెస్ట్ చేసి ఇదే ఆలమూరు సబ్ జైలు తరలించారు. ఆలమూరు ప్రస్తుతం అయితే కొత్తపేట నియోజకవర్గంలో ఉంది. గతంలో అయితే మండపేటలో ఉండేది. ఈ ఆలమూరు సబ్ జైలు తరలించిన తర్వాత వీరిని సబ్ జైల్లో వీరితో పాటు మరో 2 అంటే 4-5 సెల్లు ఉన్నప్పటికీ వీళ్ళిద్దరిని చెరువు సెల్లో ఉంచి వాళ్ళతో పాటు మరో 2 చిల్లర దొంగలను కూడా అదే సెల్లో ఉంచారు. అయితే వీరితోటి పగలు ఏదో పని చేయిస్తూ పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ వీరిని గమనించకపోవడంతో వీరు ఒక రంప బ్లేడ్ సంపాదించి, యాక్సా బ్లేడ్ సంపాదించి 26 mm ఊసలు అంటే చాలా లావుగా ఉంటాయి. అంటే జైలుకి చెందిన ఈ గ్రిల్కి సంబంధించిన గోడ ఎంత గట్టిగా, ఊస ఎంత గట్టిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ గ్రిల్లు కోయడం అంటే కొన్ని రోజుల పాటు ఈ ఊసలను కోసారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని వీళ్ళిద్దరితో పాటు చిల్లర దొంగలను కూడా తీసుకొని పారిపోయారు. అయితే ఈ ఘటన పోలీసులను ఒక్కసారిగా హఠాత్ పరిణామం గురిచేసింది. ఎందుకంటే వీళ్ళు కేవలం బియ్యంలో లోడు దొంగతనం చేసిన కేసే కాకుండా పలు హత్య కేసుల్లో కూడా ముద్దాయిలు. అయితే వీళ్ళు పారిపోయిన తర్వాత ఈ పోలీసులు అప్రమత్తం అయినప్పటికీ వారు దొరకలేదు. దాంతో సంబంధించిన పోలీసులను సస్పెండ్ చేశారు. అయితే కాలక్రమంలో అయితే ఈ సబ్ జైలును మూసివేసి మళ్ళీ పూర్తిగా పునరుద్ధరించిన తర్వాత తెరుస్తామంటూ అప్పుడు డిఐజీ కూడా ప్రకటించారు. ఇది పరిణామాల క్రమంలో అయితే కనుక వీళ్ళందరినీ కూడా సబ్ జైలు మూసివేయడం తర్వాత ఆ దొంగలు దొరికినప్పటికీ అంటే సుమారు 2000 సంవత్సరాలు మూసారు. ఇప్పటికి 25 సంవత్సరాలు అయిపోయింది.
తర్వాత దొంగలు దొరికినప్పటికీ పోలీసుల పైన సస్పెన్షన్ ఎత్తేసారు. అంటే మధ్యప్రదేశ్ లో దొరికారు వీరిపైన సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ అయితే సబ్ జైలు మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. సబ్ జైలు తెరవకపోవడానికి నిధులు లేకపోవడమా, ఇతర కారణాలన్నా తెలియకపోయినా, జైలు శాఖ ఆసక్తి చూపకపోవడం తెలియదు. కానీ ప్రస్తుతం వల్ల సబ్ జైలు లేకపోవడం వలన రామచంద్రాపురం కానీ అటు రాజమండ్రి కానీ సెంట్రల్ జైలుకి కానీ తరలించాల్సి వస్తుంది. అయితే పోలీసులు దీనికి బాగా అలవాటు పడినట్టున్నారు కాబట్టి సబ్ జైలు గురించి మాట్లాడలేదు. దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకో చిన్న విషయం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సబ్ జైలు నడుస్తుండగానే ఆ టైంలో గృహ నిర్మాణ శాఖ ఒక భవనం కట్టాలని చెప్పేసి పరిసరాల్లో పునాదులు కూడా లేపారు. అయితే ఈ జైలు శాఖ మాత్రం అందుకు అభ్యంతరం తెలుపుతూ ఖైదీలు పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దంటే ఆపారు. దీంతో ఆ నిర్మాణం కూడా అసంపూర్తిగా ఆగిపోయింది. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఈ జైలు నిర్మాణం చేయలేదు సార్ కదా. ఈ చెత్త చెదారం పిచ్చి మొక్కలతోటి విషపురుగులు పాములతో నిండిపోయి ఒక భయంకరమైన శిథిల భవనాలాగా, అంటే దయ్యాల బంగ్లాలా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇది కేవలం గుర్తుగా ఉండిపోయింది తప్పించి ఇందులో ఎటువంటి ఏమి చేయకపోవడంతో పూర్తిగా నిర్మానుష ప్రదేశంలో ఉంటూ చాలా భయంకరంగానే ఉందని చెప్పుకోవాలి. దీన్ని జైలు శాఖ కనీసం ఈ భవనాన్ని తొలగిస్తే ఆ ప్రదేశాన్ని వేరేగా దానికి అనువుగా వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే నియమ నిబంధనల పేరిట ఆ పురాతన భవనం అలా ఉండిపోవడం చూపర్లకు ఇదేదో సబ్ జైలు ఎప్పుడుతో 35 సంవత్సరాల కింద కట్టిందంటూ కేవలం మాన్యుమెంట్ గా చెప్పుకోవడం తప్పించి ఇంకే విధమైన గుర్తింపు లేకపోవడం వల్ల ఆ భవనం అలాగే శిథిలాలు మాడేది ఉండిపోయింది. ఇప్పటికీ చాలా మంది ఈ సబ్ జైలు చరిత్ర తెలుసుకొని చాలా ఆశ్చర్యచకితులవుతూ ఉంటారు. ఎందుకంటే 89లో కట్టిన భవనం 2000 అంటే 11 ఏళ్లకు మళ్ళీ మూసివేత జరిగి ఇప్పటికీ తెలుసుకోకపోవడంతో ఒక గుర్తుగా ఉండిపోయి ఈ సబ్ జైలు కాదా అందరినీ ఆశ్చర్యచకితులు చేస్తున్నారు మాత్రం ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని, ఆలమూరు సబ్ జైలు.